ప్రొఫెషనల్ స్క్రీన్ రైటర్లు వాళ్ల కథల్ని ఎలా రాస్తారో తెలుసుకోవాలనుందా? తెరవెనక వాళ్లు ఉపయోగించే పద్ధతులు, వాళ్ల ఆలోచనా విధానాలు ఎలా ఉంటాయో ఆ రహస్య ప్రపంచంలోకి ఇప్పుడోసారి తొంగిచూద్దాం. ఒక సినిమా స్క్రిప్ట్కి ప్రాణం పోసేది ఏది అని అడిగితే చాలామంది ఠక్కుని చెప్పే సమాధానం డైలాగ్స్ అని. కాని అది నిజం కాదు. అదొక పెద్ద అపోహ మాత్రమే. ఒక ఫేమస్ రైటర్ ఏమన్నారంటే, రాయడమంటే ఒక బిల్డింగ్ కట్టడం లాంటిది, డైలాగ్స్ అనేవి దానిమీద అందంగా పెట్టే చెర్రిపండు లాంటివి అంతే. అంటే ఒక గొప్ప కథకు అసలైన పునాది డైలాగ్స్ కాదు, దాని వెనక ఉన్న పటిష్టమైన నిర్మాణం అంటే స్ట్రక్చర్ అన్నమాట. అవును, స్ట్రక్చర్. అదే కథకు గుండెకాయ. కాని అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రైటర్లు ఆ నిర్మాణాన్ని ఎలా సాధిస్తారు అనే దానిమీదే పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అవుట్లైనింగ్ విషయంలో, అంటే కథను ముందుగా ప్లాన్ చేసుకోవడంలో ప్రధానంగా రెండు వర్గాలున్నాయి. ఈ రెండు ఆలోచన విధానాలు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్ అన్నమాట. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్లనే ది ఆర్కిటెక్ట్, ది ఎక్స్ప్లోరర్ అని పిలుస్తారు. ఈ పేర్లు వినగానే వాళ్ళెలా పనిచేస్తారో మనకొక ఐడియా వచ్చేస్తుంది గదా. ఇక్కడ చూడండి, ఆర్కిటెక్ట్ పేర్లోనే ఉంది. ఒక బిల్డింగ్ కట్టే ముందు ప్రతి చిన్న డీటెయిల్తో బ్లూప్రింట్ ఎలా వేసుకుంటారో అలా కథ మొత్తాన్ని ముందే ప్లాన్ చేసుకుంటారు. మరి ఎక్స్ప్లోరర్? వాళ్ళ దగ్గర మ్యాప్ ఉండదు. చేతిలో ఒక టార్చ్ లైట్ పట్టుకుని చీకటి అడవిలో దారి వెతుక్కుంటూ వెళ్తారు. కథ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తారన్నమాట. ఆర్కిటెక్ట్ టైప్రైటర్లు ఏమంటారంటే, రాయడం స్టార్ట్ చేసే ముందు కథ మొత్తం నా కళ్ల ముందు కనిపించాలి, లేకపోతే మధ్యలో ఎక్కడో దారి తప్పిపోతాను అని. అంటే ప్రయాణం మొదలుపెట్టకముందే వాళ్లకు రూట్ మ్యాప్ మొత్తం కావాలి. కాని ఎక్స్ప్లోరర్ ఆలోచన దీనికి పూర్తిగా రివర్స్. వాళ్లేమంటారంటే, రాయడానికి ముందే అవుట్లైన్ చేస్తే నాలో పుట్టే ఐడియాలన్నింటినీ నేనే చంపేసుకున్నట్టవుతుందని. చూశారా, ప్లానింగ్ అనేది వాళ్ల క్రియేటివిటీకి అడ్డుగోడలా కనిపిస్తుంది. ఈ ఎక్స్ప్లోరర్ పద్ధతిని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని చీకట్లో నడవడం. ఆ లైట్ ఎంత దూరం వెలుగు చూపిస్తుందో అంతవరకే మనకు దారి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటనేది అప్పుడే తెలుస్తుంది. వాళ్ళు ఆ ప్రాసెస్ని, ఆ డిస్కవరీని నమ్ముతారు. సరే, ఒకరు పక్కా ప్లాన్, మరొకరు జీరో ప్లాన్. మరి రెండింటిలో ఏది కరెక్ట్? ఏ పద్ధతి బెస్ట్? ఈ రెండు భిన్న ధృవాల మధ్య ఏదైనా మధ్యమార్గం ఉందా? అక్కడే ఉంది అసలు విషయం. ఒక ఎక్స్పీరియన్స్డ్ రైటర్ చెప్పినట్టు, మనం మ్యాప్ గీసుకునే ప్రయాణం మొదలు పెడతాం. కాని నిజంగా అడవిలోకి వెళ్ళాక ఆ మ్యాప్లోని కొన్ని దారులు పనిచేయవని అర్థమవుతుంది. అప్పుడు కొత్త దారులు వెతుక్కోవాల్సిందే. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బ్లూప్రింట్ అనేది ఎప్పుడూ మారుతుంది. అది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అంతే. రచయిత, ఆర్కిటెక్ట్ అయినా, ఎక్స్ప్లోరర్ అయినా చివరికి వచ్చేసరికి కథలోని క్యారెక్టర్లే రైటర్ని చేయి పట్టుకుని నడిపిస్తాయి. వాళ్లే దారి చూపిస్తాయన్నమాట. సరే, ఈ సిద్ధాంతాల పక్కన పెడితే ఇప్పుడు ప్రాక్టికల్గా ఏమేం టూల్స్ వాడతారో చూద్దాం. అంటే ఈ ఆర్కిటెక్ట్లు, ఎక్స్ప్లోరర్లు వాడే కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం. చాలామంది వాడే ఒక పాపులర్ టెక్నిక్ ఇది. దీన్ని బీట్ షీట్ అంటారు. చాలా సింపుల్. ముందుగా కథలో జరిగే ముఖ్యమైన సంఘటనలన్నింటినీ ఒక్కో లైన్లో ఒక పేపర్ మీద రాసుకుంటారు. తర్వాత ఒక్కో లైన్ తీసుకుని దానికి సీన్ రాస్తారు. ఆ సీన్ రాయడం అయిపోగానే ఆ లైన్ని లిస్ట్లించి తీసేస్తారు. అలా చివరి లైన్ పూర్తయ్యేసరికి మన చేతిలో పూర్తి స్క్రిప్ట్ ఉంటుంది. ఇంకో క్లాసిక్ పద్ధతి ఇండెక్స్ కార్డ్స్. ఈ పద్ధతిలో కథను ఒక పెద్ద బోర్డు మీద ఇటుకలు పేర్చినట్టు బిల్డ్ చేస్తారు. ప్రతి కార్డు ఒక సీన్ లేదా ఒక ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల కథ మొత్తం మన కళ్ల ముందు ఉంటుంది. ఏదైనా మార్చాలన్నా, సీన్స్ అటు ఇటు జరపాలన్నా చాలా సులభం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంకో పవర్ఫుల్ టెక్నిక్, 4 పేజీల సీక్వెన్స్ అవుట్లైన్. అంటే మొత్తం సినిమా స్ట్రక్చర్ని కేవలం 4 పేజీల్లోకి తీసుకురావడం. మొదటి పేజీలో యాక్ట్ 1 అంటే ఇంట్రొడక్షన్, 2-3 పేజీల్లో యాక్ట్ 2 కథనం, 4వ పేజీలో యాక్ట్ 3 క్లైమాక్స్. ఇలా చేయడం వల్ల సినిమా మొత్తం మీద ఒక బర్డ్స్ ఐ వ్యూ వస్తుందన్నమాట. సరే, ఈ టూల్స్ అన్నీ బానే ఉన్నాయి. కానీ వీటన్నింటినీ మించిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు చాలా లోతైనవి. ఒక స్క్రిప్ట్ ఎప్పుడైతే కేవలం నియమాలను పాటిస్తూ ఒక స్క్రిప్ట్ లాగా ఉండటానికి ప్రయత్నిస్తోందో అప్పుడే అది తన సహజత్వాన్ని, తన ఆత్మను కోల్పోతోంది. అంటే రూల్స్ కోసం కథను చంపేయకూడదు. కాబట్టి చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఏ పద్ధతి అయితే ఒక రచయితకి తమ కథను బలంగా చెప్పడానికి సహాయపడుతుందో అదే వాళ్లకు ఉత్తమ పద్ధతి. అంతేకాని
ఇదే కరెక్ట్ రూల్, ఇదే రైట్ వే అని ఏదీ లేదు. మరి మీ సంగతేంటి? మీలో ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడా? ప్రతిదీ ముందుగానే ప్లాన్ చేసుకుంటారా? లేక ప్రయాణంలోనే దారిని కనుగొనే ఎక్స్ప్లోరరా? మీ క్రియేటివ్ ప్రాసెస్ ఏంటో ఒకసారి ఆలోచించండి.